హాయ్ అండి, విశ్వ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు స్టఫ్డ్ బ్రింజాలు చేస్తున్నానండి. నేను ఇవిగో వంకాయలు తీసుకున్నాను. వంకాయలు తీసుకుని ఇలా గుత్తిలా కోసి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు దీంట్లోకి ఏం కావాలో చూద్దామండి. ఇది మసాలా పేస్ట్ అండి, నేను చేసుకుంటాను కదా. నేను ఇంతకు ముందు కూడా పెట్టాను నేను వీడియోలోని. ఆ మసాలా పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా, ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి ఇలా నేను సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా అలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర వేస్తాను. ఒక స్పూన్ పెరుగు వేస్తున్నానండి నేను. అంతేనండి, ఇవన్నీ కలిపేసుకుందాం. దీంట్లో ఉల్లిపాయ అయితే వాడమండి, ఇంక దీంట్లోనూ నేను ఉల్లిపాయ వాడను. ఇంకా స్టఫ్డ్ బ్రింజాలంటే ఇదే. ఇలా కలిపేసుకునండి. ఇందులో ఈ వంకాయలు ఇలా కోసుకున్నాం కదండి, అన్ని ఒకే సైజు వంకాయలు తీసుకోవాలండి. చిన్న పెద్ద ఉండకూడదు, అలా అయితే బాగుండదు. ఇలా ఈ గుత్తుల్లో పెట్టేసుకోవాలండి. ఇవంతానే ఇలా గుత్తుల్లో పెట్టేసుకుందాం అండి. మొత్తం ఇదంతా ఇలా ఇలా గుత్తుల్లో బాగా కూరుకోవాలండి. ఇందులోను వంకాయల్లో నేను ఇలా పెట్టేసుకుంటానండి. ఇదన్నీ నేను ఇలా మనం ఎన్ని వంకాయలు అయితే తీసుకుంటున్నామో అన్నిటికి సరిపడా పేస్ట్ వేసుకునండి ఇలాగా పెట్టేసుకోవాలి. నేనైతే 8 కాయలు తీసుకున్నానండి. ఇవిగండి నేను ఇలాగా పెట్టేసుకున్నాను అన్నిటిలోనూ. అయిపోయిందండి. ఇదిగోండి, నేను స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ వంకాయలు ఈ ఆయిల్లో పెట్టేసుకున్నామండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు నీళ్ళు అయితే పోయకూడదండి, అసలు వాటర్ వేయకూడదు. ఇలాగే మీడియం మంట మీద సిమ్ మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లు మగ్గబెట్టుకుంటూ తిరగబెట్టుకుంటూ ఉండాలండి. నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మీడియం మంట మీద పెట్టానండి నేను. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. మూత పెట్టేస్తాను. ఇదిగోనండి, ఇప్పుడు మూత తీసి చూస్తానండి నేను. ఇదిగోండి, ఇప్పుడు ఇలా తిరగబెట్టుకోవాలండి మళ్ళీ వంకాయలు. ఇలా కాయలన్నీ ఇలా మళ్ళీ తిరగదు. అసలు వాటర్ అయితే వేయక్కర్లేదండి, అస్సలు వేయకూడదు. ఇందులో ఉల్లిపాయ కూడా వాడలేదండి నేను. ఇలా మధ్య మధ్యలో ఇలా తిరగేసుకుంటూ ఇలా చూసుకుంటూ ఉండాలండి. ఇంతేనండి. ఇలాగే మధ్య మధ్యలో 4 వైపులా తిప్పుకుంటూ వంకాయని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి. అలాగే లాస్ట్ ఫైనల్కి వచ్చాక చూద్దామండి. నేను మూత పెట్టాను. ఇదిగోనండి, చూద్దామండి. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి. నేను మధ్య మధ్యలో ఇలా తిరగేసుకుంటూ ఉన్నాను.
ఇలా అన్ని ఇలా మధ్య మధ్యలో తిరగేసుకుంటూ ఉండాలండి. ఇలాగా ఇప్పుడైతే ఫైనల్ గా అయిపోయిందండి. ఇలా మధ్య మధ్యలో అయి తిరగేస్తానండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కచూరి మేతి అండి, ఇది ఇలా నలిపి వేస్తున్నాను నేను. కొంచెం కచూరి మేతి వేస్తున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర. అంతేనండి, స్టఫ్డ్ బ్రింజాల్ రెడీ అండి. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్ గా నేను లెమన్ రసం పెడతానండి, నిమ్మకాయ చారు. దీన్ని ఇలా పక్కన పెట్టుకుని నిమ్మకాయ చారు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి, నేను లెమన్ రసానికి నీళ్లు పెట్టుకున్నాను ఒక గిన్నెతోటి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నానండి, 1/2 స్పూన్ పసుపు. అలాగే పచ్చిమిర్చి ఇలా సన్నగా చీరుకు పెట్టుకున్నానండి, వేస్తున్నాను. అలాగే ఒక టమాటా అండి, దీన్ని కూడా ఇలా సన్నగా చీల్చి పెట్టుకున్నాను నేను. ఓకే, బెల్లం దీనికి సరిపడంతా మీ టేస్ట్కి తగ్గంతగా బెల్లం వేసుకోండి. అలా ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి, కళ్ళుప్పు వేస్తున్నాను. అంతేనండి, ఇది ఇప్పుడు బాగా మరగాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఇది బాగా మరగాలి, మరిగాక చూద్దామండి. ఇదంటే రసం మరిగిందండి, సరిపోతుంది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆయిల్ కోసం నేను మండలి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం ఇప్పుడు పిండుతానండి నేను. ఇప్పుడు ఈ రసంలో నిమ్మకాయ పిండుతున్నానండి, ఒక చెక్క పిండుతున్నానండి. ఇది నేను చిన్నకాయ తీసుకున్నాను. పులుపు అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలండి, లెమన్ కదా. ఒక చెక్క పిండితే సరిపోతుందండి. మీకు బాగా పులుపు కావాలనుకుంటే ఇంకో 1/2 చెక్క పిండుకోండి మీరు మళ్ళీ. నాకు సరిపోతుందండి అలాగా, నాకైతే ఇలా సరిపోతుంది. లెమన్ పిండేసానండి. ఇంకా తాలింపు వేసుకుందాం. మెంతులు వేస్తున్నానండి, 1/2 స్పూన్ మెంతులు. ఒక 1/2 స్పూన్ ఆవాలు, అలాగే జీలకర్ర కూడా 1/2 స్పూన్. అలాగే ఒక ఎండుమిర్చి, ఒక కరివేపాకు రెమ్మ వేస్తాం. అంతేనండి, తాలింపు వేగిపోయింది. ఇందులో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నానండి. మిరియాల పొడి అనేది మీ ఆప్షనల్ అండి, కావాలితే వేసుకోండి, లేకపోతే లేదు, ఎవరిష్టం. ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చండి ఇది. ఇప్పుడు రసంలో వేసేస్తున్నాను. అంతేనండి, నిమ్మకాయ రసం రెడీ అండి. ఇదిగోనండి, స్టఫ్డ్ బ్రింజాల్ లెమన్ రసం రెండు కూడా రెడీ అయిపోయాయండి. ఇలా చేసుకోండి, స్టఫ్డ్ బ్రింజాల్ చాలా బాగుంటుందండి. అలాగే లెమన్ రసం, స్టఫ్డ్ బ్రింజాల్ లెమన్ రసం మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.